గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా ఏ ఒక్క ప్రజానాయకుడు గానీ, కార్పొరేటర్ గానీ, ఎమ్మెల్యే గానీ ఇటు వచ్చి చూసింది లేదు. ఓట్లొచ్చినప్పుడే వచ్చి అడుగుతారు. తర్వాత మళ్ళీ కనిపియరు. దయచేసి మా ప్రాబ్లమ్‌ని మీరందరూ గుర్తించి ఎమ్మటే పరిష్కరించాలి. నాది శ్రీనివాస మెడికల్ అండి. 5 గంటలకు దుకాణం పోవాలి. 7 అయితుంది. ఈ వర్షం కారణంగా ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళలేదు. ఇళ్ళకి కూడా నీళ్ళొచ్చినాయి. చిన్న చిన్న పిల్లలున్నారు. ఇప్పుడు ఎండాకాలం ఇంట్లో ఉండే పరిస్థితి. రాను రాను వర్షాకాలము ఎంత ఇబ్బంది అవుతుందో మీరందరూ గమనించవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఈ వర్షం వచ్చినప్పుడే మీరు వచ్చి ఈ తగు సూచనలు కానీ, ఈ పబ్లిక్ యొక్క పరిశానలు కానీ, ఈ కాలువలు ఏ విధంగా పోతున్నాయి. ఒకప్పుడు ఇన్ని ఘనం లేకుంటే నీళ్లు, ఈసారి చాలా ఇది చిన్న వర్షానికే ఇట్లా వస్తే రాను రాను వర్షాకాలం వస్తే నీళ్లకు ఎంత ఇబ్బంది అవుతుంది. ప్రజలకు నిద్ర కూడా లేకుండా అయిపోతుంది. మీరందరూ గమనించాలి. ప్రజలు చాలా సమస్యలు ఉన్నారు. కొద్దిగా దయచేసి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆగిపోతున్నాయి, వర్షం లేదు, ఏం లేదు. ఈ ఎండాకాలంలోనే ఇంత వాన వస్తుంది మాకు. వర్షాకాలం అయితే మేము ఉండలేకపోతాము. మాకేంటంటే ఈ వర్షాలు కొంచెం ఇది మోరి మాది మంచిగా కావాలని చూస్తున్నాం. మనం ఏమో ధనం అడుగుతలేము, ధాన్యం అడుగుతలేము. ఈ మోరి సమస్యనే మేము అడుగుతున్నాం. మనం కొంచెం మంచిగా నడవని కూడా మాకు జాగా లేదు, ఇబ్బందిగా ఉన్నాం. బురద దాంట్లో ఎంత భయంకరమైన డెంగ్యూ, మలేరియా, జ్వరాలు ఎన్నో వచ్చినా కానీ మేము అసలు ఎవరికి చెప్పాలో అర్థం కాక హాస్పిటల్లో కూడా చాలా ఫేస్ చేసాము. కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ వర్షాకాలం లేకముందే ఇంత వరద వస్తుంది. ఎండాకాలంలోనే ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఒక భయం అండి మాకు. గవర్నమెంట్ మాకు చేయవలసింది ఏంటంటే ఈ బురద నుండి ఈ వరద కొంచెం మమ్మల్ని రక్షించడానికి మాకు ఎవరైనా అధికారులు ముందుకు వచ్చి చేయాలని మేము కోరుకుంటున్నాం.